గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పరంగా విస్తృతంగా ప్రచారం ఇస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం రోజు రోజుకి ఉత్కంఠ మారిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులుగా మేమే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతమ్మ గారు ఉన్నారు. అసలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా వెళ్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ప్రధానంగా ఈ రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది సార్? గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత పెట్టడం, దానికి కూడా ఏంటంటే జనరల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి ప్రాతిపదికగా జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాలుగా బేరీజులు వేసుకొని గెలుస్తామా ఓడిపోతామా, మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ హామీలు ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది, ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకొని ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మేము గెలుస్తామనే ఒక నమ్మకానికి వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టడం అనేది జరిగింది. గతంలో అనేకసార్లు ప్రయత్నం చేయటం జరిగింది. 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు ఒక మామూలు కార్యకర్తలాగా జిల్లాలు వెంటబడి తిరుగుతూ ఉన్నాడు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎన్టీఆర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు, అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ కూడా ఏ ఎన్నికల ప్రచారానికి పోలేదు. మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా ఎప్పుడు కింది స్థాయి, అంటే ఎందుకంటే ఇది ప్రజలకు స్థానికులకు సంబంధించిన స్థానిక అంశాల మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే ఏముంటుందంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామంలో ఉండే అభ్యర్థి, పోటీ చేసే అభ్యర్థి, అతని యొక్క సామాజిక వర్గం, అతని యొక్క ఆర్థికం, అతని యొక్క ప్రవర్తన, అతనికి ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఎన్నికలు జరుగుతాయి గ్రామ ప్రాంతాల్లో. ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన సిపిఎం, ఈయన బీఆర్ఎస్ అనే దానికంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశాలు స్థానిక అంశాలు. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ గెలిచిన వాడు ప్రభుత్వం ఏది ఉంటే దానిలో ఆ ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సి వస్తుంది. రేపు ఫండ్స్ వస్తాయో రావో, అధికారులు కోఆపరేట్ చేస్తారో చేయరు, ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారో చేయడో, ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ఏంటంటే మొదట 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. మొత్తం వన్ సైడు యునానిమస్ అంతగా ఏముండదు, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర ప్రతిపక్షాలకు కానీ ఇక్కడ స్థానం ఉండదని ఒక భ్రమంలోకి వెళ్ళిపోయారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమిచ్చిందనంటే మీకు గ్రామ ప్రాంతాల్లో బలమైన పోటీ ఉండబోతుంది, ప్రతిపక్షం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాలను గెలవబోతున్నారని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మంత్రులు కూడా గ్రామాల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఏ స్థాయికి వెళ్ళారు అంటే ఎమ్మెల్యేలు వార్డు మెంబరుగా ప్రతిపక్షం నుంచి పోటీ చేసే వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళని భయపెట్టి ఓ పక్క అంటే సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు. వార్డు మెంబర్ది ఏముంటుందండి, వార్డు మెంబర్ వచ్చే వరకు 300 ఓట్లు, 250 ఓట్లు ఉంటాయి. దానికి కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసేసి నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు పోటీ చేస్తే బాగుండదు, నీ మీద కేసులు పెడతాము, లేకపోతే నీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే ఇట్లా బలప్రయోగం చేసేటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. అయినా ఎక్కడెవరు తగ్గటం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులు, స్థానికంగా కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో మేము కూడా ఎన్నికల అవగాహన చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల విచిత్రమైన పోటీలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. సో అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పరిపాలన గీటురాయని నేను చెప్పలేమని కానీ డెఫినెట్గా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు అనుకున్న విధంగా ఎన్నికలు అనేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉండవు. సార్ 3 మంత్రులు 10 అంటారు కదా, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు కానీ, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ
తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు. కానీ ఆ రోజు ఎక్కడ కూడా గ్రామ ప్రాంతాల్లో పోయి మీరు ఇచ్చేయండి అది చేయండి ఆ రోజు కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన గతంలో జరగని దాని విషయాలు ఇప్పుడు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రెండ్. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గతంలో ఏ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, తెలుగుదేశం ఉందనేది కాదు. గతంలో లేనటువంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనపడతా ఉంది. ఎమ్మెల్యేలే స్వయంగా తిరిగి కిడ్నాపులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఇల్లందులో ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, స్వయంగా కేసు పెట్టారు, కనిపించట్లేదని చెప్పి. 4 రోజుల తర్వాత ప్రత్యక్షమైంది, ఆమెకే టవల్ గప్పారు, ఆమె భర్తకు గప్పారు, ఈమె మా అభ్యర్థిని డిక్లేర్ చేశారు. ఆర్ఎంపులో ఉంది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి డబ్బులు ఆఫర్ చేశారు, చేసి అతనికి కండవ కప్పేసి అతన్ని అభ్యర్థి డిక్లేర్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకోసం ఏమంటున్నానంటే గతంలో లేని ట్రెండ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టించారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. నిన్న చూడండి మీరు ఎగ్జాంపుల్గా కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీ అనేది శాంక్షన్ చేశారు, సంతోషం. ఎర్త్ యూనివర్సిటీ ఖమ్మం జిల్లా రావడానికి సంతోషపడదాం. దానికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టారు. వారు మన ప్రధానమంత్రే కాకుండా గొప్ప ఆర్థికవేత్త. ఈ భారతదేశంలో ఎకానమీ డెవలప్ కావటం కోసం సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎప్పటికీ గౌరవిస్తాం. నేను ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీగానో ఇంకొక పొలిటికల్గా చూడను. ఆయన ఈ దేశం కన్నటువంటి ఒక ముద్దు బిడ్డ. కాబట్టి ఆయన పేరు మీద పెట్టిన ఒక యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన్ని గురించి ఆయన ఎలివేట్ చేయాలి. ఆ మీటింగ్ అనేది ఎలివేట్ చేయాలి. అక్కడికి వచ్చినటువంటి సరే నీకు జనం ఎట్లా రాలేదు, రాకపోతే నువ్వు పిల్లలు తీసుకొచ్చినావు, చిన్న పిల్లల్ని, వాళ్ళకన్నా చెప్పాలి కదా హూ ఈజ్ మన్మోహన్ సింగ్ అనేటువంటిది. మేము ఎందుకు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాము, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఏంటి అనేది దాని మీద ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చేయాలి కదా. చేయకుండా ఆ మీటింగ్ని మన్మోహన్ సింగ్ గారి పేరు పక్కకు పడేసేసి దాన్ని మొత్తం ఏంటంటే ఏదో కాంగ్రెస్ మీటింగ్ లాగా పెట్టేసేసి ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలాగా చేశారు. ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేయాలి మీరు. నిన్న ఆల్రెడీ ఇచ్చారు మా వాళ్ళు, మా హైదరాబాద్లో మా నాయకులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి, చేతులు ముందులు వేసుకొని కూర్చున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటేగా అది ఫంక్షనింగ్ అయితే కదా, కేంద్రంలో లేదు రాష్ట్రంలో. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఏం లేదు కానీ మేము చేసి తప్పు వచ్చిందంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎలక్షన్ కమిషన్ మాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్ దాన్ని వయలేట్ చేయలేదు ఇంతవరకు. మేము మాకు కేసీఆర్ గారు తిరిగారా, కేటీఆర్ గారు తిరిగారా, హరీష్ రావు గారు తిరిగారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి? ఎక్కడ కూడా తిరగలే. మేమే పోలేదు గ్రామ పంచాయతీలకి, ఇంకా వాళ్ళ దాకెందుకు? మీరు అడుగడుగున నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కుతుంది. శంకుస్థాపనకు వచ్చి శంకుస్థాపన గురించి మాట్లాడాలి, యూనివర్సిటీ గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్కి వచ్చి ఫుల్ బాటిల్ క్వార్టర్ బాటిల్ అని మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే దౌర్భాగ్యం. చిన్నపిల్లలు పసిపిల్లలను ముందు పెట్టుకొని ఫుల్ బాటిల్ ఇచ్చేవాడికి ఓటేయొద్దు, క్వార్టర్ బాటిల్ వచ్చేవాడికి ఓటేయొద్దు అని ముఖ్యమంత్రి ఏం చెప్తారు ఆ పిల్లలకి? వాళ్ళకి వస్తే ఏం చెప్పాలరే, మా ముఖ్యమంత్రి గారు వచ్చాడు, ఇడికి ఇంత గొప్పగా స్పీచ్ ఇచ్చాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు, ఫ్యూచర్ గురించి మాట్లాడాడు, మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడాడు, ఎర్త్ యూనివర్సిటీ గురించి మాట్లాడాడు, మేము 4 విషయాలు నేర్చుకున్నామనేటండి. మేము కూడా ఇప్పుడు చిన్నప్పుడు వాజ్పేయి గారి మీటింగ్ జరిగితేనో లేకపోతే వెంకయ్యనాయుడు గారి మీటింగ్ జరుగుతున్నాం, పుచ్చలపల్లి సుందరయ్య గారి మీటింగ్ జరుగుతున్నాం, మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్తే వాళ్ళు ఏం చెప్తారని నేను వచ్చేవాళ్ళం. అంటే ఒక మంచి ఒక నాయకుడు స్పీచ్ ఇస్తే మనం దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. ఆయన గంట మాట్లాడితే కనీసం ఒక రెండు వాక్యాలను మన జీవితానికి అప్లై అయ్యి ఉంటాయి. ఏం నేర్చుకోరు? నిన్న పిల్లలకి ఏమి ఇచ్చావు? ఫుల్ బాటిల్ క్వార్టర్ బాటిల్ గురించి చెప్తావు ముఖ్యమంత్రిగా ఉండి. అంటే నీ స్థాయి అది ముఖ్యమంత్రిగా. గడిచిన 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చెప్పాము, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది చెప్తాను. బీఆర్ఎస్ కనుమరుగు ఎవడు చేయలేవాడండి. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమం చేసి నాయకత్వం వహించింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ నయ్యన్నలతో అందరితో జై అన్నది అనిపించింది కేసీఆర్ గారు. అన్ని పార్టీల ఎజెండాను తెలంగాణ చేసింది కేసీఆర్. తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చేసింది కేసీఆర్ గారు. వచ్చిరాని కరెంటు లేకపోతే 24 గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్. 24 గంటల నీళ్లు అందుబాటులో తెచ్చింది కేసీఆర్. ఇవాళ బ్రహ్మాండంగా
ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టిన సెక్రటేరియట్ కట్టినది కేసీఆర్ గారు. అదే సెక్రటేరియట్లో కూర్చొని ఇలా పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టింది కేసీఆర్. ఇవాళ మీకు కమిషనరేట్లు కట్టింది కేసీఆర్. ఇవాళ ఆడబిడ్డలకి ఇలా పెళ్ళి అయితే ₹1,00,000 అనే స్కీమ్ పెట్టింది కేసీఆర్. ₹200 ఉన్న పెన్షన్ 2,000 చేసింది కేసీఆర్. ప్రపంచంలో ఎవరు చేయనటువంటి రైతులకి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, బ్రిటన్లో ఎక్కడ కూడా రైతులకు ఇవ్వనట్టు రైతు బంధు ఇస్తున్నటువంటిది కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటిది. రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆడబిడ్డలు ఇలా పురిటి నొప్పులతో బాధపడతా ఉంటే వాళ్ళకి న్యూట్రిషన్ కిట్లు ఇచ్చింది. వాళ్ళ పిల్లలు పుడితే, మగపిల్లవాడు పుడితే 11,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్. ఏ తల్లిదండ్రులకు కూడా కూతురు కొడుకులు కూడా కళ్ళు చూపించకపోతే ఇలా కేసీఆర్ గారు కళ్ళ పరీక్షలు చేయించి కళ్ళజోళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఏం చేయాలని కేసీఆర్ నువ్వేం చేశావు? ఎనీ సిగ్నేచర్ స్కీమ్ ఇన్వెంటెడ్ బై కేసీఆర్ ఓన్లీ. రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు. ఇవాళ నువ్వు మోసం చేశావు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తా అంటే దానికి తులం బంగారం ఇచ్చి నేను మా ఆడబిడ్డలకు ఇస్తా అని చెప్పినావు. ఈ రాష్ట్రంలో 98,000 పెళ్లిళ్ళు అయినాయి ఇప్పటివరకు. ఈ 2 సంవత్సరాలు 98,000 తులాల బంగారం బాకీ పడ్డది రేవంత్ రెడ్డి గవర్నమెంటు. ₹2,000 కేసీఆర్ గారు ఇస్తా, 4,000 ఇస్తా, ఇంట్లో ఉన్న ఇద్దరు అవ్వాతాతలకు ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్. ఇలా పత్తి రైతులు ఇలా అగమ్య గోచరంగా ఉన్నారు. 8,000 మద్దతు ధర ప్రకటిస్తే 5,000కి అమ్ముకుంటారు. వాళ్ళ మోసం చేసింది రేవంత్ రెడ్డి. గడిచిన 10 ఏళ్ళలో అభివృద్ధి జరిగి ఉంటే మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎందుకు ఓటమి పాలైందంటే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడలేదండి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఎంఐఎం, తెలుగుదేశం, బీజేపీ 4 పార్టీలు జట్టుగట్టి బీఆర్ఎస్ పార్టీ మీదకి వచ్చినాయి. మరి ఎంఐఎం అంతకుముందు ప్రతిసారి ఎన్నికల్లో సపరేట్గా పోటీ చేసింది. మొన్న ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీ ఎందుకు సపోర్ట్ చేశారు? వాళ్ళు బీజేపీకి మద్దతుని ప్రకటించడం కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ సపోర్ట్ చేసినారు. బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం, బండి సంజయ్ వర్గం, వీళ్ళంతా ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు? అదిగాక విచ్చలవిడిగా డబ్బులు పంచారు. ₹2,500 చీరలు, కుక్కర్లు, దౌర్జన్యం, పోలీసు ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం ఏం మంచలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేయలేదా? ఏమంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మంచలేదు, అక్కడ ఏం మంచలేదు, ఏం చేయలేదు. మేము ఎన్నికలకు ఇప్పుడు 8వ తారీఖు 7వ తారీఖు దాకా బీఆర్ఎస్ గెలుస్తుందని మీ మీడియానేగా చెప్పింది, మీరేగా అందరూ చెప్పింది. బీఆర్ఎస్ కెడ్జింది, బీఆర్ఎస్ ముందంజలో ఉంది. మరి 8, 9, 10 ఏం జరిగింది? ఏం మార్పు జరిగింది మీరు చెప్పాలి. అంటే సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలే కదా బీఆర్ఎస్ గెలుస్తుంది. మీడియా ట్రోల్ కాదు, అన్ని ఛానల్ చెప్పింది. నేను ఒక్కనే చెప్పడం, నీ ఛానల్ కాదు, అన్ని ఛానల్ చెప్పారు. మేము చెప్పడం కాదు కదా, అన్ని సర్వేలు చెప్పినాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతుందని చెప్పారు. మరి 3 రోజులు ఎందుకు మారిపోయింది? 3 రోజులు ఏమైనా అద్భుతం జరిగిందా? జరగలే కదా. అందుకోసం తప్పు, అన్ని రకాల ప్రయోగాలు చేశారు. అందుకోసం ఏదో జూబ్లీ హిల్స్ ఎన్నిక ఓడిపోవటం అనగానే జూబ్లీ హిల్సే ఉంది. మేము ఉన్నప్పుడు కూడా, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అన్ని గెలిచాము. హుజూర్ నగర్ గెలిచాము, పాలేరు గెలిచాము, అన్ని చాలా వరకు గెలిచాము, కొన్ని ఓడిపోయాము. అందుకోసం అది క్రైటీరియా కాదు కదా. రెండు ఎప్పుడైనా కానీ గెలిపోవటంలోనే సహజం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ప్రజలకు కూడా అనిపించింది, ఓహో ఎంఐఎం కేసీఆర్ వస్తే మళ్ళీ వస్తాయి కదా స్కీములు, రేవంత్ రెడ్డి వస్తే ఎక్కువ ఇస్తారనుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా జనానికి. మీరు ఊళ్ళలో పోయి అడగండి, మీరు చెప్పిరా. మీరు 10 ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు కాదు, ఇప్పుడు 4 మంత్రులు అంటారు. దేనికని? 3 మంత్రులు లేదండి, 5 మంత్రులు ఉన్నారు. ఎలా? 3 రాజ్యాంగమే ప్రమాణం చేసిండ్రు, 2 రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అది ఓపెన్ అందరికీ తెలుసు కదా. అది మీకు కావాలంటే మేము ఫోటోలు చూపిస్తా. పోలీసు వాళ్ళందరూ సిపితో సహా నిలబడ్డాడు. వాళ్ళు మంత్రే కాదు, ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. పోలీసు వాళ్ళు నిలబడ్డారు, సిపి, డిఏసిపీలు అందరూ నిలబడ్డారు. ఏ అధికారంతో ఉంది? గతంలో ఎప్పుడైనా ఉందా? నేను కూడా అడుగుతున్నా. తుమ్మల గారు కూడా గతంలో 3 సార్లు జిల్లాకు 4 సార్లు మంత్రిగా పనిచేశారు. వారి శ్రీమతి ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఎక్కడన్నా కనిపించిందా? ఈ రోజుకన్నా మీకు కనపడుతుందా? మీడియా వాళ్ళకి ఎవరికైనా ఆమె ఎవరో కూడా మీకు తెలుసా? మరి బట్టి విక్రమార్క గారి భార్య ఏ అధికారంతోనే ఆమె ప్రోటోకాల్లో తిరుగుతూ ఉంది? ఏ హోదాతో తిరుగుతుంది అంటున్నా? ఏముందని ప్రోటోకాల్ ఇచ్చారు అంటున్నా? ఆమె Z+ కేటగిరీలో ఉందా ఏమన్నా? ఎందుకు ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? దీని ప్రత్యామ్నాయ బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది రాబోయే రోజులు? రాబోయే రోజులు ప్రజలు నిర్ణయిస్తారండి. 100% ప్రజలందరికీ అర్థమవుతుంది. మీకు కూడా చూస్తారు కదా, 100% గ్యారంటీగా.
ఎప్పటికైనా మంచే చెడే. తాత్కాలికంగా చెడు కొంత విజయం సాధించవచ్చు. రాముడు రాముడే అవుతాడు, రావణుడు అవుతాడు. రావణ్ణి తీసుకొచ్చి రాముడిని చేయలేం కదా, అవుతుందా? ఒక్కోసారి అనుకుంటారు అరే ఇది మంచినే అయింది అని, తర్వాత అర్థమైంది. అందుకోసం విజయం అనేటువంటిది వాళ్ళ తాత్కాలికం. వాళ్ళు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటల వల్ల జరిగింది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీరు కార్యకర్తలకు ఏం చెప్తారు? ప్రజలని అన్ని రకాలుగా వంచి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తాం. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, మేము 6 నెలలైన ఎన్నికలు పెట్టి రిజర్వేషన్ ఇస్తామన్నారు. దాని నుంచి కూడా మడం తిప్పి వెనక్కి తిరిగిపోయి రకరకాల ఫల్టీలు కొట్టి ఇవాళ వచ్చి ఈ జిల్లాలో 9% మాత్రమే బీసీలకు సీట్లు రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలు ఆలోచించుకోవాలి, ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేసిన అనేటువంటిది. ఇంతమంది జనాభా ఉన్నారు, కొన్ని మండలాల్లో అసలు నీకు ప్రాతినిధ్యమే లేదు, జీరోనే ఉంది. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు బీసీ సంఘాల నాయకులు కూడా, మరి ఇవాళ బయటికి రావాలి. ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఒక ఆయన వచ్చి బీసీ సంఘ నాయకుడు వచ్చి పెద్ద మాటలు చెప్పి మా సీన్ అన్నా అనుకుంటా పొగుడుకుంటా పోతాడు. అంటే నీకు ఆయనకున్న లాలూచి ఏంది? ఒక పక్కన నువ్వు బీసీల గురించి గొప్పగా మాట్లాడతావు, ఇంకో పక్క మా సీన్ అన్న నాకు మంచోడు ఆప్తుడు అని చెప్తున్నావు. అంటే నీ సీన్ అన్న నీకు దేనికి ఆప్తుడయ్యాడు? దేనికి ఆప్తుడు చెప్పాలి కదా నాయకులు కూడా. ఎందుకు నోళ్ళు పెగలట్లేదని నేను అడుగుతున్నా. ఇలా జిల్లాలో ఉన్న బీసీ నాయకులకు కానీ బీసీ సంఘాలకు కానీ నోళ్ళు ఎందుకు పడిపోయినాయని నేను అడుగుతున్నా. మాట్లాడాలి కదా. అయ్యా తిరుమలాయపాలెంలో 0 ఇచ్చిండ్రు, రఘునాథపాలెంలో 0 ఇచ్చిండ్రు, కామేపల్లిలో 0 ఇచ్చారు, అట్లా కల్లూరులో 2 ఇచ్చారు. ఆడ బీసీలు లేరా, యాదవులు లేరా, కుర్మలు లేరా, గౌడ్స్ లేరా, ముదిరాజులు లేరా, చాకలి మంగలి రజిక ఎవరు లేరా? ఆడ ఎందుకు ఇచ్చిండ్రు అడగాలి కదా. అడగకుండా ఏమవుతుంది? వీళ్ళకి ఏం అడ్డం వచ్చింది? ఎవరు ఆపుతున్నారు వీళ్ళని? మైకు దొరికింది కదా, డయాస్ ఉంది కదా అని ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు కదా. ఏం చేస్తారు ప్రజలంతా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఖచ్చితంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇప్పటి వరకు ప్రజల్ని మోసం చేసి వంచినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మీరు ఓటేయమని మేము కోరుతాం. బీసీ రిజర్వేషన్ సంబంధించి చూసినట్టయితే ఇద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నా సరే బీఆర్ఎస్ అను బీజేపీ అడ్డుతుంటారు. బీఆర్ఎస్ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. మేము ఎట్లా అడ్డమవుతామండి? వాడు ఉంది ఢిల్లీలో బీజేపీ వాడు, ఇక్కడ ఉంది కాంగ్రెస్ వాడు, ఇద్దరు కలిసి చోటాబాయ్ బడాబాయ్ రాజకీయాలు చేసుకుంటున్నారు. వీరికి నిజంగా సిగ్గుంటే ఈ ప్రభుత్వం నువ్వు డెడికేషన్ కమిషన్ వేశారు కదా, బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? నిరంజన్ గారే, కాంగ్రెస్ పార్టీ ఆయనే కదా. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండన్నా? ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ప్రభుత్వం వంచిందని నువ్వు వేసిన కమిషన్ చైర్మనే నిన్ను తిడతా ఉండు. ఇక దీనికి క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంది? నువ్వు బండి సంజయ్ను రేవంత్ రెడ్డి బాయ్ కదా. మరి ఈయన కేంద్ర మంత్రి, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు సిగ్గుంటే నిజంగానే మీరంతా ఒక ఆకి కార్యాచరణ తీసుకొని ఢిల్లీ పోండి, ప్రెజర్ చేయండి. పార్లమెంట్లో ఎందుకు కూడా పెట్టలేదు? సిగ్గు లేదా? 17 మంది ఎంపీలు ఉన్నారు. ఏ రోజైనా మాట్లాడినా బీసీ రిజర్వేషన్ల మీద? బండి సంజయ్ మాట్లాడితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మాట్లాడతాడు. నీ సిగ్గుండాలి కదా. ఈ రాష్ట్రం నువ్వు బీసీ నుంచే ప్రాతినిధ్యం వహించావు కదా, బీసీ అనే కదా నేను ఎంపీ చేసింది. ఎందుకు మాట్లాడవు? నీ స్వార్థం కోసం మాట్లాడవు. జూబ్లీహిల్స్ ఎన్నికల కొత్త 3 రోజుల ముందు వచ్చేసేసి హిందువులు అయితే హిందూ పార్టీకే ఓటేయండి, ముస్లిమ్స్ అయితే కాంగ్రెస్కి వేసుకోండి నువ్వు చెప్తావు. అంటే ఎవడు చెప్పి నీకు? రేవంత్ రెడ్డి రాత్రిపూట ఫోన్ చేసి చెప్తే నువ్వు చెప్తావు, అంతే కదా. ఇవన్నీ చిల్లర రాజకీయాలండి. అందుకోసం దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకొని నువ్వు గొడవ చేయి. మేము సహకరించకపోతే అడుగు. నువ్వు బిల్లు పెట్టినావు, సపోర్ట్ చేసినావు, దేనికి చేయండి? మాకేం పని? మేము రాకపోతే నువ్వు అనాలి. నీకే చిత్తశుద్ధి లేదు. నువ్వు పక్క బీసీ బిల్లు పెడతావు, ఇంకో పక్క కోర్టులు వేపిస్తావు, నువ్వే డబ్బులు ఇస్తావు, నువ్వే కలిసి అడ్వకేట్లు మాట్లాడతావు. అందుకోసం ఇవన్నీ డ్రామా కంపెనీలు, డ్రామా వ్యవహారాలు. అందుకోసం ప్రజలు అమాయకులు, మోసపోతున్నారు. రాజకీయ పార్టీలు, కుల సంఘాల మధ్యలో ప్రజలు మోసపోతున్నారు. ఏమి లేదు, ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బల్ల అంతా ప్యాచ్ చెప్పేవారు. ఏదైతే రాబోయే రోజుల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాబోయే ఎలక్షన్ ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఓన్లీ ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ అదే కాంగ్రెస్ మాత్రం 2 కుట్రలు చెప్తారని చెప్తున్నారు. మొత్తానికైతే రాబోయే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఘనంగా విజయం సాధించి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతమ్మ చెప్తున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.